అయితే వాళ్ళ ఫ్రెండ్ అలా చెప్పడంతో, సరే నేను నీకు ఈ సినిమా ఛాన్స్ మీ ఫ్రెండ్‌కిస్తాను. నువ్వు ఆ సినిమాలో యాక్ట్ చెయ్యి అని చెప్పాడు. దాంతో చిరంజీవి సంతోషపడి, నేను హీరో కావడం కోసం నా ఫ్రెండ్ తన మూవీని త్యాగం చేస్తున్నాడని చెప్పేసి చిరంజీవి ఆయనతో బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి చిరంజీవి వెంటనే వాళ్ళ అమ్మా, నాన్న ఇంటికెళ్లారు. ఈ విషయం వాళ్ళ అమ్మా, నాన్నకి చెప్పారు. అమ్మా, నాన్నకి చెప్పిన తర్వాత ఆయన పేరు వరప్రసాద్ శంకర్ అని ఉండే కదా! దాని నుంచి నీ పేరు ఏం చేద్దాం, నువ్వు సినిమాలలోకి పోతున్నావు కదా అని చెప్పేసి చిరంజీవి అని పెడదామనుకున్నారు పేరు. అట్లా ఎవరైతే వరప్రసాద్ శంకర్ నుంచి చిరంజీవి పేరుగా మారింది. దాని తర్వాత అక్కడి నుంచి చిరంజీవి తన కెరియర్ తనే చూసుకోలేదు. అంత పెద్ద సక్సెస్ అయ్యాడు. మెగాస్టార్ అయిపోయాడు. ఆయన ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు, ఫ్లాప్‌లు కొట్టాడు, యావరేజ్ కొట్టాడు. ఇప్పటికి కూడా చిరంజీవి క్రేజ్ తగ్గలేదు. ముసలోడైనాక కూడా యంగ్ ఏజ్ లుక్‌లలో సినిమాలు తీస్తున్నాడు. అండ్ చిరంజీవిది ఇలానే కొనసాగుతూ ఉంటది.